నా పేరు కుమార్ అండి. కుమార్ ఇక్కడ రోడ్ సైడ్ వ్యాపారం చేస్తుంటారా? గిట్టుబాటు అవుతుందా మంచిగా? ఏం లేదు సార్, ఈగలో ఎట్లుంది లైఫ్ స్టైల్? అంటే తెలంగాణ వచ్చినాక ఎట్లుంది, రాకముందు ఎట్లుంది, ఏమనిపిస్తుంది? పర్లేదు, బాగా మంచిగా ఉందా? సరే, ప్రభుత్వం కూడా మారింది, రాష్ట్రం మనకి అయింది. ప్రభుత్వం ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించారు, మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది. ఏమనుకుంటుంది దాని మీద అభిప్రాయం ఏంది? ఇక ఒకటే రాజ్యం మీద ఒకరికి అధికారం ఇవ్వదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు మారుతూనే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక రకంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు మన కేసీఆర్ గారు ఏలిండు, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా స్టార్టింగ్, కాబట్టి ఎవరికైనా కానీ కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా చేస్తే ముందు చేస్తూ ఉంటారు. 5 ఏళ్ల సమయం, పూర్తి సమయం ఇస్తే అర్థమైపోతుంది. సరే, ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలు ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం కావాలి? ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే కూడా అందరూ అనుకున్నాం బీఆర్ఎస్ వస్తే, ఇప్పుడు వచ్చేది రివర్స్ అయిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోవచ్చు, చెప్పలేము, కాంగ్రెస్ రావచ్చు మళ్ళీ. మీ ఏరియాలో ఇప్పుడు గతంలో మీకు రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ. రంజిత్ రెడ్డి ఏమైనా బాగా చేసిండా అభివృద్ధి? మళ్ళీ ఏమన్నా పనులు అంటే మామూలుగానే ఉన్నాయి బ్రదర్, ఇంత ముందు ఎలా ఉన్నాయి అట్లా మామూలుగానే ఉన్నాయి. మళ్ళీ ఆయనే కంటెస్ట్ చేసేటట్టున్నాడు బీఆర్ఎస్ నుంచి. ఆయన గెలిచే అవకాశం ఉందా, లేదంటే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి నిలబడే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి అంటే రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఏమన్నా ఐడియా ఉందా? మాట్లాడుకుంటారు ఏమన్నా మీ ఏరియాలో డిస్కషన్? సరే, కాంగ్రెస్ నుంచి మాట్లాడుకుంటలేరు. ఈ బీజేపీ బీఆర్ఎస్ లా ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ? విశ్వేశ్వర రెడ్డికా, రంజిత్ రెడ్డికా? ఇద్దరు బాగానే పోటీ బాగానే ఉంటది ఇద్దరికి. ఇంకా బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి బాగానే ఉంటది, వస్తే కొండ విశ్వేశ్వర రావచ్చు. కొండ విశ్వేశ్వర రెడ్డి రావచ్చా? ఎందుకంటే ఆయన ఇంత ముందు కూడా చేసింది కదా, వస్తే రావచ్చు. ఇదివరకు చేసిండు, మళ్ళీ గత రోడ్ బండ్ కాబట్టి సార్ గెలిపించే అవకాశం. ఇక దాని గురించి అనే కానీ పర్సన్ గురించి, పర్సన్ ఎట్లా అంటాడు అని చెప్పేసి అందరు తెలుసు. మన చెవెళ్ళ నియోజకవర్గం కానీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం కానీ ఏ పర్సన్ ఎట్లా అంటాడు అని చెప్పేసి అందరు తెలుసు. కాబట్టి ఆ పర్సన్ ప్రవర్తన బట్టి ఓటింగ్, వ్యక్తిగతంగా పర్సన్ బట్టి వేసేస్తారు.